వేసుకోండి, వేసుకోరు. అసలు పెద్ద చీరలు వేయకూడదు. మీరు చిన్న చేస్తే అందరు పడతారు. ఏదో రూపాయలు ప్రధానంగా మీడియా సమావేశం ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు, కుటుంబ సాధికారిక సారథుల దగ్గర నుంచి యూనిట్ కమిటీలు, క్లస్టర్ కమిటీలు, బూత్ కమిటీలు సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడి సమావేశం 6 మండలాల్లో ఒక మున్సిపాలిటీ ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు రూరల్, ఆత్మకూరు పట్టణం, ఏఎస్పేట, సంఘం, చేజర్ల ఈ పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచి నాయకత్వం వరకు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. పార్టీని తిరిగి పటిష్టమైనటువంటి విధానంలో ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు అందరూ కలిసి కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకారం ఈరోజు మనం ఈ కార్యక్రమాలన్నీ మీ అందరితో కూడా పంచుకోవాలి. ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంది, ఒకవైపు మనం ఇప్పుడిప్పుడే పార్టీ సభ్యత్వాన్ని అంతా పూర్తి చేసుకున్నాం, కొత్త కమిటీలకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. రాబోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కార్యక్రమంలో మనం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అనేటువంటి దానిలో మీ అందరితోటి అన్ని విషయాలను కూడా మరి చర్చించి వాళ్ళని సుదీర్ఘంగా మీతోటి విపులీకరించిన తర్వాత మనం కార్యక్రమాలని మొదలు పెట్టాలనేటువంటిది ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అనేక మందికి ఈ 9-10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం నిధులు కేటాయింపు చేయించుకున్నాం. పేద వర్గాల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు కొంత డబ్బు ఖర్చు చేసుకుని వెచ్చిస్తే ఏవైతే ఆరోగ్యశ్రీ పథకంలోకి రావో వాటికి ముఖ్యమంత్రి గారి సహాయం నిధి నిధులు ఇప్పించే ఏర్పాటు చేశారు. ఆ పందాలో ఈరోజు దాదాపుగా 26 మంది ఆరోగ్యశ్రీ సీఎం సహాయ నిధి నుంచి దాదాపుగా 27 మందికి ఈరోజు సీఎం గారి సహాయ నిధి నుంచి నిధులు విడుదలయ్యాయి. వాటి మొత్తం 48,60,613 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 27 కుటుంబాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చినవి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రతి నెల వాళ్ళు అన్ని వెరిఫికేషన్లు పూర్తి చేసి వచ్చినట్టు పంపిస్తూ ఉన్నారు. వాటిల్లో నెల్లూరు ఈ 27లో మనకు ఉన్నవి చేజర్ల 5, అనంతసాగరం 1, ఏఎస్పేట 4, మరిపాడు 8, సంగం 3, ఆత్మకూరు 3. ఈ విధంగా మనకి దాదాపుగా 24 కుటుంబాలకి ఈ చెక్కులు ఇవ్వడానికి మనకు అనుమతులు వచ్చాయి. చెక్కులు కూడా ముఖ్యమంత్రి గారు సంతకం చేసి పంపడం జరిగింది. వాటిని కూడా ఈ సమావేశం మధ్యలో వాటికి కూడా వాళ్ళందరూ కూడా వచ్చున్నారు. ఇక్కడ వాళ్ళకి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. దాదాపు 9 మాసాలు పూర్తయిన మనం అధికారంలోకి వచ్చిన తర్వాత
అనేక వ్యవస్థల్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. వాటన్నిటినీ ఇవాళ మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాసనసభ జరుగుతూ ఉంది. బడ్జెట్ శాసనసభలు రేపటి భవిష్యత్ తరాలకి, రాష్ట్రానికి, సమాజానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అనేటువంటి దశ దిశ నిర్దేశం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం. దురదృష్టం, కూటమి పార్టీల శాసనసభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులు మాత్రం ఇందులో పాల్గొంటున్నారు. ప్రతిపక్షానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఇంతవరకు శాసనసభకు వచ్చిన దాఖలా లేదు. ఏదో మొక్కుబడిగా మొదటి రోజు వచ్చారు, కాగితాలు దించారు. ప్రభుత్వ అధినేత, రాష్ట్ర గవర్నర్కి ఏ రాజకీయ పార్టీ ఉండదు. అటువంటి గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకొని గవర్నర్ గారి మీద, గవర్నర్ గారి వ్యవస్థ పైన కూడా బురద చల్లే కార్యక్రమం చేశారు. పార్టీల పరంగా మన మీద రోజు జరుగుతూనే ఉంటారు, మనం కడిగేసుకుని పోతున్నాం. ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది మన ఉద్దేశం. కానీ ఇవాళ ఉన్న వైసీపీ నాయకత్వానికి అవి పట్టదు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు. ఆయన అటువంటి పెద్ద మనిషి మొన్న ఒక సమావేశం, పత్రికా సమావేశం పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, నేను మా పార్టీ శాసనసభకు రాదు, మేము ఉండేది 11 మంది, ప్రజల తీర్పు అది మేము ఇచ్చింది కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన తీర్పు. నువ్వు 11కే పరిమితం కాదు, 11కే పరిమితం అయ్యారు. నీ పాత్ర నువ్వు పోషించాలి. నీకు ప్రజల మీద కోపం, ప్రజల ఆలోచన పట్ల కోపం, ప్రజలు తప్పు చేశారు అనేటువంటి ఆలోచనతో నేను శాసనసభకు పాల్గొన్నాను. కానీ ఈ ప్రజాస్వామ్య విలువలకి ఏముంది నీ దగ్గర? భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, దాని మీద నీకు గౌరవం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, రైతాంగం, మహిళలు, వీళ్ళ పట్ల నీకు సదభిప్రాయం లేదు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి నీకు అసలు లెక్కే లేదు. మరి నువ్వు శాసనసభకు రాకుండా ఏం చేస్తావయ్యా అంటే, మా ఇంట్లో నేను సమావేశం పెడతాను, పత్రికల్లో నేను అడుగుతాను, మీరు శాసనసభ నుంచి సమావేశం పెట్టండి. ఇది ఎక్కడ చోద్యం? ఆలోచించండి. ఇవాళ మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నాను, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే శాసనసభలు, పార్లమెంటు, ఉభయ సభలు ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే సభలు. వాటికే విలువ లేని పరిస్థితులు చేస్తూ ఉంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు అవుతారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉండడానికి కనీస అర్హత ఉందా? ప్రజల తీర్పునే అగౌరవపరిచే విధంగా, ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అవహేళన చేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఇక రాజకీయ పార్టీలుగా మేము
ఏ విధంగా స్పందించాలో మీరు ఆలోచించండి. మేమన్నా ఏదన్నా మాట్లాడితే వరద తల్లే కార్యక్రమం, లేకపోతే మమ్మల్ని తూర్పారబట్టే కార్యక్రమం, మమ్మల్నే కాదు మాకు వేసిన ఓట్లు వేసిన ప్రజలు కూడా వాళ్ళు కూడా తప్పు చేశారని మాట్లాడేటువంటి పరిస్థితి. ఏంటి విధానం? ఇది సంస్కారవంతమైన రాజకీయం కాదని మాత్రం నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు పత్రికా సమావేశం పెట్టి అడిగితే ప్రశ్నలు మేము శాసనసభలో సమావేశం చెప్పాలి. శాసనసభ ఏర్పడింది అందుకేనా? శాసనసభలో సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి శాసన సభాపతి, కౌన్సిల్ సభాపతి, చైర్మన్ వీళ్ళందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేస్తే నువ్వు అడిగే ప్రశ్నలకి శాసనసభలో సమాధానాలు చెప్పడానికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని నువ్వు తయారు చేసావా అని అడుగుతాడు. నీకు అసలు ఉన్న రాజ్యాంగం మీద విలువ లేదు, ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం లేదు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ప్రజల్ని ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను పంపించే పరిస్థితి. ఈ విధమైనటువంటి పోకడలు పోతూ కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తారు, కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడతారు. ఇది ఎలాగో ఉందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆయన ఈ దేశంలో ఆయన మనుగడ లేదని, ఈ దేశంలో ఆయన విశ్వసించడం లేదని ఎక్కడో వేరే ఒక ప్రాంతానికి పోయి ఒక దీవిని ఏర్పాటు చేసుకొని ఇది ఒక దేశం, ఈ దేశానికి నేనే రాజుని, ఈ దేశానికి నేను చెప్పిందే రాజ్యాంగం అనే పరిస్థితి నేను ఎక్కడో చదివాను. వల్ల పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా అయిపోయాడేమో అని అనిపిస్తుంది. తప్పదు, నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే. నీ సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైనా దీవో కొండో గుహ చూసుకొని అక్కడ గిరిగీసుకొని సొంత రాజ్యాంగం రాసుకొని నీతోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి నుండి తీసుకుపోయి అక్కడనే వాళ్ళకి నీ పాఠాలు బోధించు తప్ప నీవు అడిగేటువంటి ప్రశ్నలకి శాసనసభలో చెప్పడానికి ఈ వ్యవస్థ అంగీకరించదు, రాజ్యాంగం అనుమతించదు. నీ అప్రజామిక పోకడల్ని ఇకనైనా నువ్వు వదిలిపెట్టే ప్రజాస్వామ్య విలువకి నువ్వు విలువించిన వాడు అవుతావు, లేకుంటే లేదు. 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయావు. తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలో కూటమి నాయకత్వం వస్తే ఇవాళ ఈ అప్పులు కట్టడమే కాదు, మేము అనుకున్న సూపర్ 6ని అమలు చేయడానికి కూడా నిధులు మేము ఇవాళ సమకూర్చుకునే పనిలో మాట. మీ 10.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకు దగ్గర మా రైతులు, మా నాయకులు ఎవరన్నా బ్యాంకు దగ్గరికి పోయి అప్పు తీసుకుంటే 1 లక్ష రూపాయలు వ్యవసాయానికో లేకుంటే ఇంకొక ఇల్లు కట్టుకోవడానికో ఒక వ్యాపారానికి అడిగితే దాదాపు 9-10% వడ్డీ ఉంటుంది బ్యాంక్ నుంచి. కానీ గత ప్రభుత్వం ఈ ప్రబుద్ధుడి వల్ల 10.5 లక్షల కోట్ల రూపాయలు దొరికిన దగ్గరంతా అప్పు తెస్తే 13%, 14% అప్పు తెచ్చినటువంటి మహానుడు. ఇవాళ అసలు కట్టడం కాదు, ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయన వడ్డీ కట్టడానికి కూడా మనం సరిపోం.
ఇది వాళ్ళ పరిస్థితి. ఉపాధి హామీ పనులు జరిగితే దాదాపుగా 1200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చివరి 2 సంవత్సరాల్లో నిధులు ఇస్తే ఆ నిధులన్నీ కూడా దారి మళ్ళించి పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టేశారు. ఒక పని చేశారా? లేకుంటే ఉపాధి హామీ పని చేసినటువంటి కూలీలకు డబ్బిచ్చారా? లేదు. మేము వచ్చాక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిగా 1200 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తే కరెంటు బకాయిలు జమేసుకున్నానని చెప్పి 3 సంవత్సరాలు గ్రామ పంచాయతీలకి నిధులే లేకుండా గ్రామ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసింది. ఇవాళ మళ్ళీ తొలి సంవత్సరం వాళ్ళు డబ్బు చూడడం, వాళ్ళు గెలిచి 3 సంవత్సరాలు అయింది. తొలి సంవత్సరం మొన్న 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే ఏ గ్రామ పంచాయతీకి ఎంత వచ్చిందో లెక్క చూసి ఆ గ్రామ కమిటీకి పంచాయతీ అకౌంట్కి డబ్బు పంపించండి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జరిగితే మీకు మనం చూస్తాం. అడగండి మన గ్రామ పంచాయతీ సర్పంచులు ఇంచుమించుగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. పోయితారు 3 సంవత్సరాలు చర్చించుకునే దానికి కూడా డబ్బులు లేవు. వీళ్ళు బల్బు వేయడానికి డబ్బులు లేదు సర్పంచ్. మేము ఎందుకయ్యా ఇక్కడ ఉండేదమ్మా, ఎందుకున్నారో మీ నాయకులను అడగండి అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇవాళ మొదటిసారి వాళ్ళ పంచాయతీలకు డబ్బిచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ అందరికీ తెలుసు ఎంత ఉండేది పెన్షన్. 900 రూపాయల పెన్షన్ 2000కి ఒకేసారి పెంచి ఇచ్చినటువంటిది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే. 2000 ఇవాళ 4000 చేసి ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో హామీని నెరవేరుస్తూ 68.5 లక్షల కుటుంబాలకి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇంటికి తీసుకెళ్లి 4000 రూపాయలు. ఒక 4000 కాదు, 4000 ఒక రకం, 6000 ఒక రకం, 10,000 ఒక రకం, 15,000 ఒక రకం. 4 పెన్షన్లు 1వ తారీఖు అంతా వాళ్ళ దగ్గరికి చేస్తా ఉన్నారు. నేను ఇటీవల చూశాను, 1వ తారీఖు సెలవు వచ్చిందంటే 31 పోయి ఇచ్చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మనం. అలా సూపర్ 6 కార్యక్రమాలను చేస్తూ మహిళలకి గ్యాస్ సిలిండర్లు గతంలోనే నిన్న కూడా చెప్పారు ఆయన మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు పొగరాని పొయ్యిల నుంచి గ్యాస్ సిలిండర్లు ఇచ్చి గ్యాస్ స్టవ్లు ఇస్తే ఈరోజు మళ్ళీ ప్రతి మహిళకు ఉన్నటువంటి రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ కానీ ఉంటే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది నా ప్రభుత్వం అని చెప్పి ఇవాళ 85 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. 100 కోట్లు ఖర్చు అవుతుంది, అయినా ఇచ్చిన మాట నెరవేర్చుకునే కార్యక్రమం. వీటన్నిటితోటి రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 తోటి మనం కూడా 14,000 రూపాయలు కలిపి రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోబోతున్నాము. కేంద్ర ప్రభుత్వం నిధులు వాళ్ళ భాగం ఎప్పుడు ఇస్తారో అప్పుడు మన భాగం కూడా జమ చేసి వాళ్ళు ఎంత ఇస్తే అంత ఆ 2 విడతల్లో 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతాంగానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఏప్రిల్ మే మాసాల్లో నీకు వందనం. ఒక బిడ్డకి ఇచ్చేదానికి మాకు దారి లేదు, 2వ బిడ్డకి మీరే ఇస్తారన్నారు. ఇవాళ మేము చెప్తున్నాం, ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాం, ఎందరు బిడ్డలు ఉన్నా సరే ప్రతి బిడ్డకి 15,000 రూపాయల లెక్కన తల్లికి వందనంలో జమ చేయడం జరుగుతుంది. రేపు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజుకి అని చెప్పి ఈ సందర్భంలో నిన్న కూడా హామీ ఇచ్చాం. నిన్న కూడా చెప్పాం,
అంతర్జాతీయ మహిళా దినోత్సవం లక్షలాది మందికి ఎక్కడ ఇస్తారు, ఏమి ఇస్తారంటే ఒక బిడ్డకే ఇస్తామని మీరు చెప్పారు, ముగ్గురు బిడ్డలైనా ఇస్తామని మేమన్నాం. నిన్న కొత్త మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పింది 5 బిడ్డలు ఉన్నా సరే 15,000 లెక్కన 5కి ఇస్తాను, చదివిస్తానని చెప్పారు. ఈ అప్పులు పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతూ వాటికి సరైనటువంటి నిర్దేశం చేస్తూ మళ్ళీ ముందుకు వెళుతున్నాం. పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి రైతాంగానికి జీవనాడి. అటువంటి ప్రాజెక్టుని 5 సంవత్సరాల్లో మీరు అసలు మొదలు పెట్టకుండా ఆపేసి వరదలకి కట్టలు వేసిన మట్టి కట్టలను గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాం వేసిన మట్టి కట్టలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ మళ్ళీ పని మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తామని ముందుకొచ్చింది. ఇవాళ నిజంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా, మన తెలుగింటి ఆడబిడ్డగా మనకి సహాయం చేస్తూ పోలవరం ప్రాజెక్టు ఎంత ఖర్చు అయినా సరే అంత ఈ కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఇప్పటికే దాదాపు 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. రాష్ట్ర రాజధాని లేదు. నెల్లూరు జిల్లాకి నెల్లూరు ఉంది, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఎక్కడ మీ రాజధాని అంటే తెలియదు. శాసనసభ ఎక్కడ ఉందంటే ఏదో కృష్ణా ఒడ్డున ఉందన్నారు ఒక భవన్. దానిలో ఇవాళ తాత్కాలిక పనులు మొదలు పెట్టారు. అమరావతి రాజధాని. మా రాజధాని ఏదంటే అమరావతి రాజధాని. ఇవాళ నన్ను అడిగినా ఎక్కడికి పోతున్నామంటే అమరావతికే పోతున్నానని చెప్తున్నా. నేను గుంటూరుకో, మంగళగిరికో, తాడేపల్లికో, విజయవాడకో పోయి అక్కడి నుంచి అసెంబ్లీకి పోతానని చెప్పడం లేదు. అమరావతికే పోతున్నామని చెప్పాను. మనకందరికీ ఏకైక రాజధాని ఈ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా చేసుకున్నాం. పనులు ప్రారంభిస్తున్నాం. బహుశా ఇది మార్చి చివరిలో ఉన్నాం. జూన్ జూలై మాసాలకి అసలు అమరావతి రాజధానిలో ఏ ప్రాంతం చూసినా ఒక నిర్మాణం కొనసాగుతున్నాం. అన్ని పనులు అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ రీటెండర్లు పెట్టారు. మళ్ళీ టెండర్లు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ తీసుకొచ్చారు. ఆర్థిక ఇబ్బందులు లేవు, మీరు రాజధాని నిర్మాణం చేయండి అని చెప్పి పనులు అప్పగించడం కూడా పూర్తయింది. ఏప్రిల్లో పనులు మొదలు పెడుతున్నారు. మొదలు పెట్టిన తర్వాత ఒక 2-3 మాసాలకి అసలు ఆ ప్రాంతంలో ఎన్ని వేల మంది, లక్షల మంది కార్మికులు పనిచేస్తారు మన కళ్ళకు కనబడుతుంది. ఇవాళ అమరావతి రాజధాని మొదలై ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ సూపర్ 6కు కావలసిన నిధులను సమకూర్చుకుంటూ ఒకటొకటిగా అన్ని పూర్తి చేస్తూ వస్తున్నాం. బహుశా జూలై, ఆగస్టు మాసానికి 6 కార్యక్రమాలు కూడా ఏదైనా ఒకటి ఆగితే ఎక్కడైనా ఒకటి ఆగుతుందేమో, కానీ ఆ ఒక్కటి కూడా మరొక 3 మాసాల తర్వాత పూర్తి చేస్తాం. మా హామీలు ఇన్స్టాల్మెంట్ల ప్రభుత్వం కాదు, మీది ఇన్స్టాల్మెంట్ల ప్రభుత్వం. నిన్న మా సోదరుడు ఒకరు అడిగారు శాసన మండలిలో, ఇదేమన్నా చిట్ ఫండ్ కంపెనీ అన్నారు. మేము చిట్ ఫండ్ కంపెనీ చేశాము. మేము ఈ దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక వరల్డ్ బ్యాంకుగా తయారు చేయడానికి మేము ఇవాళ ప్రయత్నం చేస్తాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని పనిచేస్తా ఉన్నాం. కానీ మీరు చేసింది ఏంటి? పెన్షన్ ఇస్తామని చెప్తే 250 4 దఫాలు 250 ఇచ్చి చిట్ ఫండ్ కంపెనీలకి ఇన్స్టాల్మెంట్లు కట్టినటువంటి చీటీ పాటల వ్యాపారం మీరు చేశారు. మేమా చేసింది? మీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన నాయకత్వంలో అంత భ్రష్టత్వం పెట్టించారు రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇవాళ శాసనసభకు వచ్చిన వాళ్ళు మాట్లాడలేదు, ఎదుర్కోలేదు. సమస్యలకు సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మొహం చాటేసి తోక ముడిచి పారిపోయారని చెప్పి చెప్పలేదు.
పారిపోయారు. లిటరల్గా పారిపోయి ఆయన ఇంట్లో కూర్చొని ప్రశ్నలు అడగదంట. మేము అసెంబ్లీలో సమాధానం చెప్పాం. అసెంబ్లీలో ఉండి ఇటువంటి అరాచకవాదులు వేసే ప్రజలకి సమాధానం చెప్పడానికి కాదు శాసనసభ ప్రజాహితం కోరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకే కానీ సమాజాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి పరచడానికి, రేపటి తరం భవిష్యత్తుకు మార్గాన్ని అన్వేషించడానికి, మహిళలకి అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో వాళ్ళకి మెరుగైనటువంటి ఫలితాలను అందించేటువంటి కార్యక్రమాలు ఇవ్వడానికి శాసనాలను చేస్తూ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకునేటువంటి సభ, అంతటి గౌరవ సభ శాసనసభ. కానీ మీకు ఆ సభ మీద మర్యాద లేదు, ఆ సభ పట్ల గౌరవం లేదు. అందుకని నేను ఇంట్లో నుంచి అడుగుతాను, సభలో నుంచి చెప్పంటే ఏమి మీ దగ్గర ఎవరన్నా నీ కార్యకర్తలు లేకుంటే నీ దగ్గర పనిచేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటున్నావు అక్కడ, నీకు నేను ఎక్కడంటే అక్కడ సమాధానం. మేము ప్రజా బలంతో వచ్చినాం, విలువలు తెలిసినాను, సమాజం హితవు కోరేవాళ్ళం. కాబట్టి ప్రజల యొక్క మనుగడ, ప్రజల యొక్క మనోభావాలు తెలిసి మేము పనిచేయడం జరుగుతుంది. ఈ మీడియా సమావేశంలో ఎవరికి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశ్నించేటువంటి తాహత లేదు, మీకు అవకాశం లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు. మీకు ఇష్టం లేకుంటే ఈ రోజైనా కోరుతున్నాం, మాకు అవసరం లేదు. కానీ మీ ఎమ్మెల్యేలే మేము ఎందుకు గెలిచామో, మేము ఎందుకు ఎమ్మెల్యేలని బోర్డులు పెట్టుకున్నామో, ఎందుకు మేము ఎమ్మెల్యేలుగా మీ దగ్గరికి రాలేకపోతున్నామో, మేము కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడదని చెప్పి అందరూ వాపోతున్నారు తండ్రి. కాబట్టి మీ ఎమ్మెల్యేల బోర్డు వినైనా వాళ్ళని శాసనసభ వాళ్ళని పంపించు. నీకెట్టా శాసనసభ అంటే గౌరవం లేదు, వాళ్ళకి కూడా ఇయ్యదు. ఎందుకు ఏం చేసుకుంటారు? 3 ఎకరాలు పెట్టుకొని కాలుకి మాత్రం మీ స్టిక్కర్లకి ఎమ్మెల్యే ముద్ర ఉండాలా? టోల్ గేట్లో మిమ్మల్ని అడగకుండా అధికారం ఉండాలా? ఇక్కడికి మాత్రం ప్రజల సమస్యలు పట్టించుకోరా? ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలుసుకోరా? శాసనసభలో చెప్పరా? మీరు ఈ విధానాల్లో ఉండేదానికన్నా ఆ రాజకీయ వ్యవస్థ నుంచి తప్పుకోండి. మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్ వస్తుంది, చూద్దాం. ప్రజలు అప్పుడు మళ్ళీ ఎవరికి పట్టం కడతారో ఆలోచన. ఇంకా 4 సంవత్సరాలు ఉంది మాకు అవకాశం. మేము ప్రజా హితంలోనే పనిచేస్తాం తప్ప, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాం తప్ప, అరాచక శక్తులకు మాత్రం ఈ రాష్ట్రంలో అవకాశం ఇవ్వదు. అరాచకవాదుల్ని రానివ్వు. ప్రజల మనుగడే లక్ష్యంగా మేము పనిచేస్తాం. కాబట్టి ఈరోజు మీడియా ద్వారా ఇవాళ వైఎస్ఆర్ పక్షాన్ని ప్రతిపక్షం అనలేము మేము. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వాల. ప్రజలు ఇవ్వకపోతే ప్రజలు తప్పు చేశారు, మీరు ఇండి నాకండి. ప్రజలే వద్దయా అంటే మేము ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ మేము ఎందుకు ఇవ్వాలి? మేము ఇవ్వం కదా. కాబట్టి ప్రజలు ఇవ్వలేదు. ఇటీవల మండలి ఎన్నికలు జరిగాయి. నీకు అభ్యర్థులను పెట్టుకోవడానికి దారి లేదు. ఎవరెవరికో మద్దతు పలికారు, తిరస్కరించారు. విద్యావంతులైనటువంటి గ్రాడ్యుయేట్లు కూడా మీరు పెట్టిన అభ్యర్థులు, మీరు మద్దతు ఇచ్చిన అభ్యర్థులు, వీళ్ళు ఈగిపోయినా వాళ్ళకి ఏమన్నా 10 ఓట్లు తిరిగాయి. వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళని కూడా వాడగొట్టుకోవాలి. ఆ 10 ఓట్లు కూడా రావాలి. కాబట్టి కూటమిలో
ఇవాళ ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. కాబట్టి ప్రజలకి సన్నిహితంగా ఉంటూ ప్రజాస్వామ్యంలో మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈ సందర్భంలో వాళ్ళకైతే పార్టీ కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కుటుంబ సాధికారిక సారథుల్ని ఏర్పాటు చేసుకోవాలి, యూనిట్లను ఏర్పాటు చేయాలి, అలాగే బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి, అలాగే క్లస్టర్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. దీనికంతా కేఎస్ఎస్ సారథులు ఉండాలి అనే దాంతో ఈ సమావేశం మేము పెట్టుకున్నాం. అందరం కూడా ఇక్కడ చేరాం. ఇవాళ సాయంత్రం వరకు ఎంత సమయమైనా ఇక్కడే ఉంటాం. ఉండి అందరం కలిసి ఒక 10 రోజుల సమయం తీసుకొని ఈ కేఎస్ఎస్ కమిటీలన్నింటినీ కూడా చేయడానికి, మిగిలిన కమిటీలన్నింటినీ నెలాఖరికి పూర్తి చేయడానికి ఏర్పాటు చేసుకోవడానికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ సమావేశం అయ్యాం మేమందరం తెలియజేస్తూ ఇవాళ ఆ 27 మంది పేదవాళ్ళకి అనారోగ్య బాధితులకి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం అది ఇచ్చి మా పార్టీ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పి మీడియా మిత్రులందరికీ మీరు ఈ సమావేశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మీరు కూడా ఉండి మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు చూసి తర్వాత ఇక్కడ భోజనం ఏర్పాటు అందరితో మీరు కూడా మాకు కలిసి ఉండాలని మీ అందరికీ ఎర్రగంగ అరుణ గారికి 50,000 రూపాయల చెక్కును బహుకరిస్తున్నాను సార్. కూర్చున్నాను. పరమేశ్వరం మీరు శ్రీహరి నాయుడు గారు ముందుకు రండి సార్. తర్వాత మరిపాడు మండలం నుంచి మరిపాడు గ్రామం, చిలకపాడు గ్రామం భూమన రాజశేఖర్ గారికి 49,200. భూమన రాజశేఖర్ వేపాటి సుధాకర్, పంచాయతీ మధుసూదన్ పృథ్వీక, కుమ్మా శ్రీనివాసు, పులి కిషోర్, బాబు గారికి 4,19,571 రూపాయలు సార్. షేక్ ముజాహిద్, షేక్ అదర్తయ్య, దారేటి దామినేని బాబు, పులి బాలకృష్ణ, మన ఇంట్లో మీటింగ్ మనం పెట్టుకోవడానికి